సిపిఐ నారాయణ నిజాన్ని నిఖార్సుగా చెప్పినా, నిక్కచ్చిగా మాట్లాడినా, పబ్లిసిటీ కోసం పిచ్చి మాటలు మాట్లాడినా వారిని ఉతికి ఆరేసినా ఆయనకే చెల్లింది. తాజాగా విభజన విషయంలో జరుగుతున్న జాప్యాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై స్పందించిన ఆయన నేతల తీరుపై నిప్పులు చెరిగారు. కుంటి సాకులతో తెలంగాణను అడ్డుకోవడం మంచిది కాదని సూచించారు. తెలంగాణ సమస్య ఈనాటిది కాదని, ఇన్నాళ్లు మారు మాట్లాడకుండా ఉన్న నేతలు ఇప్పుడు కళ్ళు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్న డిమాండ్తో తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయంలో ఒక్కరోజు దీక్ష చేసిన నారాయణ దుష్ట రాజకీయాలను చీల్చి చెండాడారు. కుంటి సాకులతోటి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయబాకండి. కానీ ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఆడ వీరంగం చేస్తా, ధర్నాలు చేసుకుంటూ యాత్ర పడతా ఉన్నారు. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇన్నాళ్ళ పాటు ఏం చేశారు? ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఈ 3 ఏళ్లుగా ఈ మాత్రం ఫైట్ చేసి ఉంటే ఒక కొలుక్కు కూర్చుండేది. ఏపీ రాజకీయాలు ఢిల్లీ నడివీధుల్లో రేప్ చేయబడుతున్నాయని హాట్ కామెంట్ చేశారు నారాయణ. నాయకులు విలువలకు పాతరేశారని సీరియస్ అయిన కామ్రేడ్, 2 ప్రాంతాలు మానసికంగా ఎప్పుడో విడిపోయాయని, ఈ సందర్భంలో ఇంకా కలిసుండాలనుకోవడం అవివేకమన్నారు. అంటే అనుకూల శత్రువులు, ఓపెన్ శత్రువులు, ఎంతమంది కళాగలుపు చేసి ప్రజాధికారిని గందరగోళం చేయడం తప్ప కాదు. నా ఉద్దేశంలో అది విడిపోయినంత సమైక్యంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజాధికారుల వైషమ్యాలు పెరిగిపోయినాయి, వైరుధ్యాలు పెరిగిపోయినాయి. ఇంకా ఎంత ఆలస్యం చేస్తే ఎంత ఒక ప్రమాదకర గడియలు తప్ప మంచిగా ఉంటుంది మాత్రం అనుకోవడం లేదు. చంద్రబాబు, జగన్లను కూడా ఓ రౌండేసుకున్నారు నారాయణ. ఎవరి పార్టీ కోసం వాళ్ళు డ్రామాలాడుతున్నారని, తెలంగాణ విషయంలో బీజేపీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే చిత్తశుద్ధులు ఉంటే మొట్టమొదటి నిలకడగా ఉండేవాళ్ళు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఒక నిలకడగా ఉండుంటే, ఒక రాష్ట్రం ఒకే మాట చెప్పుంటే మంచిగా ఉండేది. ప్రజానికానికి ఒక స్పష్టమైన వైఖరి చెప్పాలి. చెప్పలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. రాజకీయ వైఖరి చెప్పడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు ఒకే పార్టీ ఒక మాట ఎందుకు చెప్పలేకపోతా ఉంది? 23 ఒక మాట ఎందుకు చెప్పలేకపోతా ఉంది? మరి ఈ మధ్యలో నిన్న మొన్నటి నుంచి బీజేపీ కూడా సన్నాయి నొక్కులు నొక్కుంటూ అది కూడా కొంచెం వెనకబడని ప్రయత్నిస్తారు. రాష్ట్ర విభజన ఖాయమని, స్వార్థ ప్రయోజనాల కోసం జనం మధ్య విద్వేషాలు పెంచొద్దని సీమాంధ్ర నేతలకు నారాయణ సూచించారు.